బాలామృతంతో కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అందుకే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బాలామృతాన్ని ఇస్తున్నారు. చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేయకుండా ఎన్నో పోషకాలు ఉన్న ఈ బాలామృతంతో ఇలా కేక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అసలే ఇప్పుడు పిల్లలు కేకులని ఇదని అదని అలవాటు పడిపోయారు. ఇలా కేక్ చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. మనం కూడా తినచ్చు, అంత బాగుంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కప్ అయితే తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలాంటి కప్పే తీసుకోండి. నేనైతే ఇలాంటివి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్స్ బాలామృతాన్ని వేసుకోవాలి. అలానే 3 or 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకోండి. మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తం తీసుకునేసి దీంట్లోకి మనం ఇప్పుడు 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్నాం కదా కప్పు, దాంట్లోకి 1/2 అన్నమాట. అలానే 1/2 కప్పు ఆయిల్ లేదా బటర్ వేసుకోండి. ఈ 3 కలిసేలాగా ఒకే డైరెక్షన్లోనే ఈ విధంగా కలుపుకోండి. మీకు పెరుగు వద్దనుకుంటే 1 or 2 eggs కొట్టి వేసుకోండి. ఎగ్స్ వేస్తే మాత్రం వెనిలా ఎసెన్స్ ఖచ్చితంగా వేయాలి, లేదంటే ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. అలానే చిటికెడు ఉప్పు వేసుకోండి. టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నాను, మీరు డ్రై ఫ్రూట్స్ లేదా అలానే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని ఒకే డైరెక్షన్లో నేను చెప్పాను కదా, ఆ విధంగానే కలుపుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మిల్క్ ఇంత వేయాలి అంత వేయాలి అనేది చెప్పలేమన్నమాట. అంటే టెక్స్చర్ బట్టి ఉంటుంది. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మీరు చూసినట్టయితే నేను ఒకే డైరెక్షన్లోనే కలుపుతున్నాను. తర్వాత మళ్ళీ మిల్క్ యాడ్ చేసి సేమ్ డైరెక్షన్లో కలుపుతున్నాను అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నిందంటే సరిపోతుంది. ఈ కేక్ అనేసే కాదు, మీరు ఏ కేక్ చూసినాను ఈ విధంగానే ఉండాలన్నమాట. అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పాత్ర తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక కొద్దిగా పిండి వేసుకోండి. మైదా పిండి లేదా గోధుమ పిండి ఇలా వేసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా డస్ట్ చేసుకోగా మిగిలిన పిండి ఏదైనా ఉన్నిందంటే అది పడేసేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టాం కదా కేక్ బ్యాటర్ని, మొత్తం దీంట్లోకి వేసుకునేయాలి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక కప్పులోకి టూటీ ఫ్రూటీ వేసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసి కలిపి వేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదా ఏమీ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు కేక్ బాగా బేక్ అవుతుంది. ఇలా మొత్తం రెడీ అయిపోయాక ఇప్పుడు ఒక గిన్నె రెడీ చేసుకోండి. ఇది స్టవ్ పైన పెట్టేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు మనం కలిపి పెట్టాం కదా ఆ కేక్ బ్యాటర్ని దీంట్లో పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 45 minutes వరకు వదిలేయాలన్నమాట. తర్వాత కేక్ అనేది బేక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా గుచ్చి చూసామంటే అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి, అంతవరకు అయితే మీరు అసలు ముట్టకండి. తర్వాత ఇలా ఇంచెస్ ఉంటాయి కదా, ఇలా చాకుతో ఇలా అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాక ఒకవేళ మీకు రాకపోయిందంటే జస్ట్ ట్యాప్ చేశారంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు మాడిపోలేదు కూడాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలామందికి కేక్ డీమోల్డ్ అవ్వదనమాట. అప్పుడు చాలా కంగారుగా ఎలా అంటే అలా తీసేస్తుంటారు. అలా చేయకుండా ఒక పాత్రలోకి వాటర్ వేసేసి ఈ కేక్ బేక్ చేసుకున్నాం కదా ఆ పాత్రని దాంట్లో పెట్టేసి ఒక 10 minutes వదిలేసామంటే నీట్గా డీమోల్డ్ అయిపోతుంది చాలా ఈజీగా. ఈ మెథడ్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కదా. చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మనం కూడా తినచ్చు. ఎన్నో పోషకాలు ఉన్నాయి. వేస్ట్ చేయకుండా కేక్ అనేసే కాదు ఏదో ఒకటి చేసి పెట్టేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి.